అందరికీ నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ విషయం బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే సూపర్ 6 పథకంలోని ఇంకొక పథకం ప్రవేశపెట్టారు కదా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం. అదేంటంటే శాండ్, ఇసుక మీరు ఫ్రీగా ఇస్తా అన్నారు. ఏంటి మీరు 1300 1000 నుంచి 1300 రూపాయలకి ట్రక్ ఇసుక అప్పుడు ప్రకటించి అమ్ముతున్నారు, ఏంటిది రచ్చ అని చెప్పేసి బాగా ఎక్కువ వైరల్ చేస్తున్నారు. సో మీ అందరికి ఇప్పుడు బాగా చెప్పే విషయం ఏంటంటే, సో గతంలోని ఇసుక ధర ఎంత ఉండేది, ఇప్పుడు ఉచిత ఇసుక అన్నాడు కదా, ఎందుకు ఉచిత ఇసుక ఎందుకు 1300కి ఎందుకు పోతుంది ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. గతంలోనే ఏం జరిగింది, ట్రాక్టర్ ఇసుక, జగన్ రెడ్డి దోపిడీ, చంద్రబాబు నాయుడు ఇసుక అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్కన పెడుతున్నాను, ఇదిగోండి ఈ పక్క స్క్రీన్లో పెడుతున్నాను. మొత్తం కనిపిస్తుంది, బాగా చూడండి. మొత్తము ఇసుక ఏజెన్సీ అని ఒకటి ఉండేది, జేపీ వెంచర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థ. తర్వాత ఇందులోని ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కింద తీసుకుంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇసుక కోసం ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసింది. అంటే ఈ టీడీపీలో విమర్శిస్తున్నట్టుగా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అది బినామీ అని ఈ టీడీపీ ఇప్పుడు చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఈ జేపీ వెంచర్స్ అని చెప్తుంది. సో ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి లాభం ఎంత ఉంటుంది అంటే గతంలోని, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న దానికి జేపీ వెంచర్స్ గతంలో ఎలా ఉండేది, జేపీ వెంచర్స్కి 1000 నుంచి 2000 రూపాయలు ఒక ట్రక్ ఇసుకపోయేది. ఇప్పుడు 0 చేసింది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ప్రభుత్వానికి చెల్లింపులు అంటే ట్యాక్స్ 3000 నుంచి 4000, 0 వడ్డీ. ఇంకా చెల్లింపులు అంటే నగదుతోనో లేకపోతే డిజిటల్ ద్వారా, అంటే గతంలో నగదు ఇచ్చి చెల్లించేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో దోపిడీ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలోని ఏంటంటే వాటాలు అడిగేటోళ్ళు కదా, ఆ వాటాలు కూడా ప్రజల దగ్గర తీసుకొని ఇచ్చేవాళ్ళంట. అది కూడా ఏంటంటే 3000 నుంచి 4000, ఇప్పుడు 0 అంట. మళ్ళీ ఇందులో ఒక వైసీపీ ఎమ్మెల్యేలకు మళ్ళీ కొంత తీసుకుంటారంట, 1500 నుంచి 2000 అంట, ఇప్పుడు ఉన్నది 0 అంట. లోడింగ్ రవాణా ఛార్జీలు 1000 నుంచి 1500, ఇప్పుడు 1000 నుంచి 1100. ఓకే, అటు ఇటు 1500 వేసుకోండి. ఓకే అనుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే ఇసుక అనేది ఫ్రీగానే దొరుకుతుంది, కానీ ఎలాగది ట్యాక్సుల ద్వారా కానివ్వండి, కొంతమంది వాటాల ద్వారా కానివ్వండి, ఇంకా కొంతమందికి ఇచ్చే మామూలు ద్వారా కానివ్వండి, వీటి ద్వారా ఫ్రీగా దొరుకుతున్నాయి. ఎందువల్ల? ట్యాక్స్ ద్వారా కదా. ఇప్పుడు పెన్నా నదికి వెళ్తాం మనం అంతా, మన ఇసుక అంతా మనమేమి నిత్యం తెచ్చుకోలేం కదా ఫ్రీ అని చెప్పేసి. సో దానికి కొంత ఖర్చు భరించాలి కదా, అది పేదలు భరించాల్సిందే కదా. ఎవరైనా సరే కనీసం ఇదివరకు 7000 నుంచి 10,000 రూపాయల దాకా అమ్ముడుపోయి ఇసుకని ఇప్పుడు 1300 చేశారు. అదేంటంటే అది ఓన్లీ లోడింగ్ రవాణా ఛార్జీలు మాత్రమే కదా. గతంలో ఏమి ఉండే రేట్లు ఇసుక ఫ్రీ అంటే కంపెనీకి ఇచ్చేవారు. గతంలో కంపెనీకి ఇవ్వడం వల్ల ఏమైందంటే, సో కంపెనీకి ఇవ్వడం వల్ల 1000 నుంచి 2000 దాకా వసూలు చేయడం వల్ల అదొక భారం. ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా 3000 నుంచి 4000 అదొక భారము. ఇంకోటి ఉంటాయి కానీ కొంతమంది దోపిడీ చేస్తారు కదా నాయకులందరూ, అదొక లాభం. కొన్ని మామూలు ద్వారా వచ్చే డబ్బులు, కొంచెం లంచాలు ఇవ్వడం అనేది అదొక లాభం. ఈ లాభాలు మొత్తం కలుపుకొని వచ్చే గతంలో ఇసుక ఎంత అమ్ముడుపోయేదంటే 7000 రూపాయలకి అమ్ముడుపోయే ఇసుకని ఇప్పుడు కేవలం ఈ లంచాలు ఇవేవి లేకుండా ఏం చేశారంటే 1000 నుంచి 1300, అంటే ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇసుక తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఇసుక తీసుకోవాలని చెప్పి సో పర్మిషన్ ఇచ్చేస్తే, సో ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. సో దాని ద్వారా వచ్చే ఇసుకని 1000 నుంచి 1300 1500 వేసుకోండి, 1500 రూపాయలకి ఇస్తున్నారు. అదే 2014లో చూసుకున్నట్టయితే 2014లో కూడా ఏం చేసేవాళ్ళంటే ట్రక్ ఇసుక 1500, అప్పుడు ముందుగా ఇవ్వాలి, అది కూడా ఒక 2 years తర్వాత ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు ఎంబటే గవర్నమెంట్ రాగానే ఒక 20 days తర్వాతనే ఎంబటే మీరు వచ్చి తీసుకుని ఇచ్చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మేస్త్రీలు అంటే
భవన రంగ కార్మికులు అంటారు కదా, వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కలుగుతుంది. సో గతంలో ఏమైందంటే ఇక్కడ పనులు ఎక్కువ దొరక్క ఇసుక రేటు వల్ల తెలంగాణ, కర్ణాటక లేకపోతే చెన్నై పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఎప్పుడు గత 2019 నుంచి 2024 వరకు. సో అలాంటి పరిస్థితి ఉండటం వల్లనే ఇప్పుడు ఇసుక ఫ్రీ అవ్వడం వల్ల భవన రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. దానివల్ల ఎంతోమందికి నష్టం లేకుండా అందరూ ఎక్కువ మంది వలసలు లేకుండా అవుతాయి. సో ఇది ఇప్పుడు జరుగుతుంది. సో దోపిడీ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఇంకా చెప్పాలంటే మాత్రం ఇంకా జరగాల్సింది ఇంకా లోడింగ్ రవాణా అయితే ఇంకా అదే దోపిడీ అనుకోవాల్సిందే. సో ఎవరేమి ఇంటికి తెచ్చి ఇవ్వలేరు కదా. సో ట్యాక్స్ ఆపారు, ప్రైవేట్ కంపెనీలు ఆపారు. ఇవన్నీ ఆపడం ఇవే కదా కావాల్సింది మనకు. ఫ్రీ అంటే ఎవరేమి ఇంటికి తెచ్చి పోసుకోలేరుగా. సో ఇదే మీకు చెప్పదలుచుకుంది. సో ఇవన్నీ చూసుకుని ఆలోచిస్తే మనకు అర్థం చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు మీరు బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే.